కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సర్పంచ్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎవరికి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎవరు నోట్ల అయినా కానీ ఒకటే మాట మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఎప్పుడు వస్తాడో అని. కేసీఆర్ వస్తేనే తిరిగి రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎవరికి మోసం చేయలే ఈ ప్రభుత్వం చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టిరు? రైతులను వదిలిపెట్టినరా? మహిళలను వదిలిపెట్టినరా? చదువుకున్న యువకులను వదిలిపెట్టినరా? మరి బడుగు బలహీన వర్గాలు బీసీలకు కూడా మోసం చేసిరు కదా. ఈరోజు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మీ పక్కన కాన్స్టిట్యున్సీలనే ఉంటాడు, ఆయన మాట్లాడింది విన్నారు కదా. అప్పు పుడతలేదంట, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతాడంట. ఆయన ఏమంటాడు లాస్ట్కి వస్తే, నా ఖజానాలో గింతుంది, 2 పెద్ద మనుషులను పెడతా, వాళ్ళు ఏది చెప్తా అది, దానికంటే రాజీనామా చేసి పక్కన జరిగితే మంచిది కదా. శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గ్రామాలలో కానీ పట్టణాలలో